జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. నిదయే సర్వవిద్యానాం భిషజే భవరోగిణాం గురవే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమః. అర్థం లేని చదువు వ్యర్థం, గురువు లేని విద్య గుడ్డిది. స్థితిదా గురు వాగేక సర్వే గ్రంథా విడంబకా. ఈరోజు శరభేశ్వర తంత్రములోని నిగ్రహ దారుణ సప్తకము. దీంట్లో మొదటి భాగాన్ని చెప్తున్నాను. దీంట్లో మొదట అసలు ప్రయోగ విధానం చెప్తాను. ఈ నిగ్రహ దారుణ సప్తకం అనేది ఎంత శక్తివంతమైందో ఇది తెలియచేస్తా ఫస్ట్. ఎందుకంటే దాని యొక్క ఫలశ్రుతి చెప్తాను. ఫలశ్రుతి చెప్పితే అది ఎంత శక్తివంతమైందో అర్థమవుతుంది. అప్పుడు దాన్ని చేయటానికి మనసు పుడుతుంది, అంతే కదా. కాబట్టి ఇంకోటి గుర్తుంచుకోండి, ఇది ఎంత శక్తివంతం అంటే ఏదో ఆ బొమ్మలు చూసేసి అది చూసేసి శరభ శరభ ఇట్లాంటి సినిమా ఊహల్లోకి వెళ్ళద్దు. కానీ శరభేశ్వర తంత్రం అంటే అత్యంత శక్తివంతమైన తంత్రం, సామాన్యమైనది కాదు. అది ముందు దాని గురించి చెప్తాను. ఇది కొంచెం చదవటం కూడా చాలా క్లిష్టంగా ఉంటాయి పదాలు. దీని సంపుటి కూడా అనేక రకాల సంపుటి ఉంది దీనికి. సరే, ఇప్పుడు దాన్ని ఏంటో దాని విధానం ఏంటో ఒకసారి చూద్దాం. దీన్ని ఫలశ్రుతి అంటే ఏమి ఇచ్చాడు, ఫలం ఏమొస్తుంది దీని యొక్క ఇది చూద్దాం. ఇతి నిసి ప్రయతస్తు నిరాసనో యమముఖ శివభావ మనుస్మరణ ప్రతిదినం దశవారం దినత్రయం జపతి నిగ్రహ దారుణ సప్తకం. ఇక్కడ దశవారం అంటే 10 మార్లు అని అర్థం, కానీ 10 వారాలు కాదు. ఓకే, దినత్రయం వారానికి 3 రోజులు. సరే, ఇది గుహ్యం మహావీర్య పరమం రిపునాశనం భానువారం సమారభ్య మంగళాంతం జపేస్తుది. కరెక్ట్గానే భానువారం అంటే ఆదివారం నాడు ప్రారంభం చేయమన్నాడు, మంగళవారం నాడు ముగించమన్నాడు. ఏంటో చూద్దాం అసలు దీని యొక్క ఇది. ఈ స్తోత్రాన్ని 10 సార్లు ప్రతిరోజు రాత్రికాలములో నిరాహారిగా ఉండి, అంటే ఉదయం నుంచి కూడా నువ్వు ఆహారం తినకుండా ఉండాలి. దక్షిణాభిముఖుడై, ఎందుకంటే ఎప్పుడైనా సరే ఒక శత్రువుని సంహరించాలంటే దక్షిణముఖంగా తిరగాలి. 3 రోజులు పఠించాలంట. ఓకే, ఎలా? ఈ స్తోత్రాన్ని ఒక వ్రతములాగా ఆచరించాలి. అప్పుడు అత్యంత రహస్యమైన తీవ్రమైన శత్రువులను నాశనం చేస్తుంది. ఎలా చెయ్యాలి? ఆదివారం నాడు ప్రారంభించాలి, మంగళవారం నాడు ముగించాలి, అంతే కదా. ఆది సోమ మంగళ దినత్రయం. ఓకే, ఫలశ్రుతి తర్వాత ఏం చేయాలి? 10 సార్లు చొప్పున దశవారం అన్నాడు, అంటే దశవారం అంటే 10 సార్లు చొప్పున. ఓకే, ఫలశ్రుతి తర్వాత జప సమర్పణం చేసి శరభేశ్వరుణ్ణి పొరపాటుగా జరిగిన తప్పులను క్షమించమని వేడుకోవాలి. అంటే చేసిన దీక్షలో వ్రతంలో ఏదైనా తేడా ఉంటే యదక్షర పదభ్రష్టం మాత్రాహీనంచ యద్భవేత్ అని చెప్పి క్షంతుమర్హసుదేవి అని చెప్పి ఈ విధంగా చెప్పుకోవాలి. సో అది అయిపోయిన తర్వాత ఇప్పుడు దీనికి అసలు మనకి ఈ ఫలశ్రుతిని కూడా నేను ఇంగ్లీష్లోను హిందీలో కూడా ఇచ్చాను ఫలశ్రుతి. దీని సంగతి ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ నిగ్రహదారుణ సప్తకము వడవానల, వడ అనేది దాన్ని బడబానల అని కూడా అంటారు. ఓకే, వటుక భైరవ బటుక భైరవ ఈ రెండిటికి భేదం ఏమీ లేదు. ఓకే, ఇది బెంగాలీ భాష. సంపుటి చేయబడింది. సంపుటి చేయబడకపోయినా కూడా ఇది అత్యంత ప్రభావం కలది. అంటే బడబానల మంత్రంతో సంపుటి చేసిందిను సంపుటి చేయబడిపోయినా పర్వాలా, సంపుటి చేయడం ద్వారా ఇది మరింత శక్తివంతంగా పనిచేస్తుంది. ఈ సంపుటి లేకపోయినా కేవలం దారుణ సప్తకము మూలము చదివినా చాలు. పురస్చరణ చేయాలి అంటే దీనికి రోజుకు 260 సార్లు చొప్పున 10 రోజుల పాటు, అంటే ఆదివారం నాడు ప్రారంభించి మరలా వచ్చే ఆదివారం చూడండి, అంటే ఆదివారం తర్వాత వచ్చే మంగళవారం నాడుతో ముగించాలి. ఆదివారం నాడు ప్రారంభించి మరలా ఆదివారం తర్వాత వచ్చే మంగళవారం నాడుతో ముగించాలి. అలా కాకుండా ఇంకొక పద్ధతిలో ఆదివారం నాడు ప్రారంభించి అనగా 3 రోజులు రోజుకు 10 సార్లు చొప్పున పారాయణ చేసినా కూడా కోనే ఫలితం వస్తుంది. కానీ వాస్తవంలో
రోజుకు 260 సార్లు చొప్పున 10 రోజుల పాటు చేస్తే అత్యంత శక్తివంతమది, చాలా శక్తివంతమది అలా చేస్తే. కాకపోతే ఇక్కడ చేసేటువంటి వ్యక్తి నిష్కామముగా చెయ్యాలి. ఫస్ట్ ఎప్పుడైనా సరే చాలామంది తెలుసుకోవాల్సింది, వీళ్ళు కూర్చుంటంలోని శత్రువుని స్కెచ్లో తెచ్చేసుకుంటారు ఊహల్లోకి, వాడిని లేపేయాలి వీడిని లేపేయాలి. చాలా తప్పది. ఎప్పుడు కూడా ఆ దైవం ఎవరో, దైవం యొక్క అనుగ్రహం పొందడం కోసం మీ అనేక రకాల సాక్షాత్కారం అనుకోండి, ఏదో అనుకోండి, దైవం అనుగ్రహం పొందడం కోసం, దైవం తృప్తి కోసం చెయ్యాలి. అవతల దైవం తృప్తి చెందితే మనకి ఏ పని కావాలంటే ఆ పని చేసి పెడుతుంది. సో కాబట్టి మొదటగా దైవం తృప్తి చెందటానికి చెయ్యాలి, అంతేగాని కోరికతో కూర్చుని చేయకూడదు ఫస్టే. సరే, ఇప్పుడు చెప్తా. ఇది చేసేసిన తర్వాత 3 రోజులు అయితే 3 రోజుల దీక్ష, 10 రోజుల దీక్ష చేసిన తర్వాత ఒక శుభముహూర్తం చూసుకోవాలి. ఏ మంగళవారమో ఏ ఆదివారమో చూసుకుని ఎలా చెయ్యాలి చెప్తాను చూడండి. శత్రువు యొక్క 2 కాళ్ళ కింద మట్టి, ఆ మట్టి పాదం పడిన తర్వాత ఆ మట్టి మళ్ళీ తడవకూడదు, ఇంకోటి పాదం పడకూడదు, అది గుర్తుంచుకోండి. ఓకే, శత్రువు 2 కాళ్ళ కింద మట్టి, 4 రోడ్లు కలిసే కోడల్లోని మట్టి, 4 రోడ్లు, ఓకే, చతుష్పదం, లేదా శ్మశానములోని మట్టి తెచ్చి. అంటే ఇక్కడ ఏంటి మీకు అయితే ఇక్కడ చూడండి, శత్రువు కాళ్ళ కింద మట్టి 4 రోడ్లు కలిసి కోడళ్ళు కలిసే మట్టి అయినా తెచ్చుకోండి, లేదా శత్రువు కాళ్ళ కింద మట్టి లేదా శ్మశానంలో మట్టి అయినా తెచ్చుకోవాలి. ఇదేనమాట ఇక్కడ తెచ్చి 12 అంగుళాల బొమ్మ, ఎంత 12 అంగుళాలు 1 feet, శత్రువుని మనసులో తలుచుకుంటూ బొమ్మను చేయాలి. తడిపి చక్కగా చేసి ఈ 3 ప్రదేశాల నుండి సేకరించిన మట్టితోనే బొమ్మ చేయాలి, గుర్తుంచుకోండి అక్కడ. ఓకే, అంటే అయితే 2 లేదా 3 అది కూడా రాశాను మరి ఇక్కడ నేను. బొమ్మ చేసిన తర్వాత శత్రువు యొక్క ధ్యానం చేస్తూ దానికి ప్రాణప్రతిష్ఠ చెయ్యాలి. ప్రాణప్రతిష్ఠాపన మంత్రాలు ఉంటాయి, దాంతో ప్రాణప్రతిష్ఠ చెయ్యాలి. ప్రాణప్రతిష్ఠా మంత్రంలో ఎక్కడైతే సుఖం అని వస్తుందో అక్కడ దుఃఖం అని చెప్పాలి. అంతేగా మరి శత్రువుకి ఏం కలగాలి? దుఃఖం కలగాలి. సుఖం అని చెప్తే ఎట్లాగా? అది అన్నమాట. అక్కడ సుఖం అన్న చోట ఇక్కడ దుఃఖం అని చెప్పాలి మనం. సరే, మరి ఈ ప్రాణప్రతిష్ఠా మంత్రం అనేది ఎలా ఉంటుంది అనేది చూద్దాం. అదిగో చూడండి చక్కగా. ఫస్ట్ ప్రణవం ఉంటుంది అన్నిటికీ, ఆ తర్వాత మంత్రం ఏంటో చూద్దాం. ఆం హ్రీం క్రోం యం రం లం వం సం షం సం హం ళం క్షం అం ఆం హం సహ, ఆం హం సహ అక్కడ పేరు అనమాట. నామక శత్రోః ప్రాణా ఇహ ప్రాణాః. ఆం హ్రీం క్రోం యం రం లం వం సం షం సం హం ళం క్షం ఆం హం సహ నామక శత్రోః జీవ ఇహ స్థితః. మరలా ఆం హ్రీం క్రోం యం రం లం వం సం షం సం హం లం క్షం ఆం హం సహ నామః శత్రోః సర్వేంద్రియాణి. మరలా ఆం హ్రీం క్రోం యం రం లం వం సం షం సం హం లం క్షం ఆం హం సహ పేరు నామక శత్రోః వాక్ మనస్త్వక్. త్వక్ అంటే అక్కడికి 2 కలిపారు. మనస్త్వక్, మనసు త్వక్, మనస్త్వక్ చక్షు శ్రోత్ర జిహ్వా గ్రాణ వాక్ పాణి పాద పాయు స్థాని యహైవాగత్య దుఃఖేన. ఇక్కడ అనమాట, ఇక్కడ సుఖేన కాకుండా దుఃఖేన. స్థిరం తిష్టంతు స్వాహ. అయితే ఇక్కడ అందరూ కూడా ఒక విషయాన్ని శ్రద్ధగా ఆలోచించాలి. ప్రాణప్రతిష్ఠాపన అనేది చేయటానికి ఒక విధానం ఉంటుంది. అది ఆ విధానంలోనే ఆ పద్ధతిలోనే చెయ్యాలి తప్ప ఎలా పడితే అలా అనేది దాన్ని చెయ్యకూడదు. అది మాత్రం గుర్తుంచుకోవాలి ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ ఒక రహస్యం చెప్తాను చూడండి. నామక శత్రోః అనే పేరు
ఎలా చెప్పాలి? మరి ఇదే డౌట్ వస్తుంది వాళ్ళకి. పురుషుడికి, అవివాహిత స్త్రీకి, వివాహిత స్త్రీకి మరి అందరికీ కామన్గా ఉంటుందా? చూద్దాం. ఉదాహరణ, సురేష్ నామక శత్రోహ, సుజాత నామక శత్రోహ అని వస్తుంది. ఇంకా చెప్పాలంటే, ఇంకా దీనికి వివరంగా వెళ్ళాలంటే చెప్తా చూడండి. మగవాళ్ళకి గోత్రోద్భవస్య నామధేయస్య, ఇది మగవారికి. పెళ్ళి కాని ఆడవాళ్ళకి గోత్రోద్భవాయాః నామధేయాయాః, ఇది అక్కడ. పెళ్ళైన ఆడవాళ్ళకి గోత్రవత్యాః, భర్త పేరు రావాలి వచ్చి, నామధేయస్య ధర్మపత్న్యాః, ఆవిడ పేరు వచ్చి నామధేయాయాః అని రావాలి. ఇది రావాల్సిన విధానం. ఉదాహరణ మీకు చిన్న అంటే ఎందుకులేండి, ఈ విధంగా చదువు చేసుకోండి. ఇప్పుడు మరి ఇంకోళ్ళ పేర్లు ఎందుకులే కానీ మళ్ళా చెప్తున్నాను. మగవారికి అయితే మమ గోత్రోద్భవస్య, మమ పెట్టకూడదు ఇక్కడ, ఇది ఎవరి మీద ప్రయోగం చేసుకోడు కదా, కాబట్టి తీసేసే. గోత్రోద్భవస్య, గోత్రం తెలిస్తే అవతల వాడికి, తెలియకపోతే కనుక నామధేయస్య అని పెట్టుకోవాలి, లేదంటే నామక శత్రోహ అని పెట్టేసుకుంటామే. నెక్స్ట్, పెళ్ళిగాని ఆడవాళ్ళకి గోత్రోద్భవాయాః నామధేయాయాః, ఇది. పెళ్ళైన ఆడవాళ్ళకి గోత్రవత్యాః పెట్టి భర్త పేరు రాసి నామధేయస్య, ఆ భర్త గారికి అనమాట, ఆ భర్త పేరు రాసి నామధేయ, ధర్మపత్న్యాః ఆవిడ పేరు చెప్పి నామధేయాయాః, ఇలా రావాలి. ఇలా వస్తే అది కరెక్ట్ సంకల్పం అవుతుంది. ఇక్కడ మనకేమొచ్చింది? ఇక్కడ మనకి ఇది ఇక్కడ మనకి ఆం హ్రీంక్రోం యం రం లంబం శం శం సం హం లం క్షం ఆం హంసః నామక శత్రోః ప్రాణా ఇహ ప్రాణాః అంటే అక్కడ సురేష్ నామక శత్రోః అని రావచ్చు, లేదా పలానా గోత్రోద్భవస్య నామధేయస్య శత్రోః, అర్థమైందా? ప్రాణ ఇహ ప్రాణాః అని రావాలి. ఇట్లా దాన్ని చెప్పుకోవాలి. అందుకే సంకల్పం చాలా ఇంపార్టెంట్. ప్రతి మనిషికి ఒక ఘోష ఉంటుంది, దేవతలు ఒక భాష, ఒక యాస ఉంటుంది. మన ఘోషని ఆ భాష ఆ యాసలో చెప్పినప్పుడే వారికి అది పని అవుతుంది. సో ఇది విషయం. ఇప్పుడు ఇది చెప్పేశాం. దీని తర్వాత ఇప్పుడు ప్రయోగ విధానం ఏంటి ఇది చూద్దాం. ఇలా ప్రాణప్రతిష్ఠ చేశాం. చేసిన తర్వాత రాత్రి 10 గంటల తరువాత 10 సార్లు పారాయణ చేయాలి. అంటే ఇక్కడ గుర్తుంచుకోండి, ఆల్రెడీ ముందు మీరు అయితే 3 రోజులు కానీ 10 రోజులు కానీ ఒక దీక్ష చేసి దాన్ని సిద్ధి పొందారు. చేసిన తర్వాత మరలా ఇప్పుడు చేయవలసింది ఇది. ఇక్కడ ఇది బొమ్మను చేశారు. శత్రువు యొక్క కాలు కింద మట్టి, కాలు ఎయ్యంగానే ఆ మట్టిని తెచ్చుకున్నారు. అది తడవకుండా ఇంకొకళ్ళ పాదం పడకుండా మట్టి తెచ్చుకున్నారు. తెచ్చుకుని దాంట్లో 4 రొడ్ల కూడల్లో మట్టి కానీ శ్మశానంలో మట్టి కానీ తెచ్చుకున్నారు. లేదా 3 చోట్ల మట్టి అన్నా తీసుకోవచ్చు, లేదా ఎనీ రెండు శత్రువు యొక్క కాలు కింద మట్టితో శ్మశానంలో మట్టి అయినా కలుపుకోండి, 4 రొడ్ల మట్టి అయినా కలుపుకోండి, లేదా 3 మట్లైనా కలుపుకోండి. చేసి బొమ్మ చేశారు, ప్రాణప్రతిష్ఠ చేశారు. చేసిన తర్వాత ఏం చేయాలి? రాత్రి 10 గంటల తర్వాత 10 సార్లు పారాయణ పూర్తి చేసి 11వ సారి పారాయణ చేసేటప్పుడు ప్రతి శ్లోకం చివరలో అకేషియా అనే జాతికి చెందిన తొమ్మ ముళ్ళు ఒకటి ఉంటుంది, నెట్లో కొట్టండి కనబడుతుంది. ఆ ముళ్ళు తీసుకుని శరీర భాగాలు, శత్రువు మీకు అంటే బాధ పెట్టాడు అనుకుందాం, ఎక్కడెక్కడ బాధ పెట్టాడు, ఆడు ఏ ఏ స్థానాల్లో బాధపడాలనుకుంటున్నారో ఆ భాగాల్లో మీద గుచ్చుతూ ఉండాలి ఈ ముళ్ళుతో, ఈ అకేషియా ముళ్ళుతో. గుర్తుంచుకోండి, ఏ ముళ్ళు పడితే ఆ ముళ్ళు పనిచేయదు. అక్కడ మళ్ళీ చెప్తున్నాను, అకేషియా జాతికి చెందిన తొమ్మ ముళ్ళే గుచ్చాలి. నెక్స్ట్, ప్రతి శ్లోకానికి ఒక కొత్త ముళ్ళును ఉపయోగించాలి. అర్థమైందా మీకు? ఇక్కడ ఈ శరభ ఇది నిగ్రహధారణ సప్తకంలో ఎన్ని శ్లోకాలు అయితే ఉన్నాయో అన్ని ఒక్కొక్క శ్లోకానికి ఒక్కొక్క ముళ్ళును ఉపయోగించాలి. అర్థమైందా? ఈ విధంగా ఆ ప్రతిమ శరీరంలో మొదటి రోజు 7 ముళ్ళులు గుచ్చాలి. ఎన్ని? 7 ముళ్ళులు గుచ్చాలి.
అంటే ఎన్ని శ్లోకాలు అని అర్థమైపోయింది ఇప్పుడు మీకు. రైట్. ఈ విధంగా 3 రోజులు చెయ్యాలి. 4వ రోజున ఆ 21 ములులు, అంటే రోజుకి 7 ములులు చొప్పున 3 రోజులు 21 ములులు అయినాయి. గుచ్చిన ఆ ప్రతిమను ఏదైనా ఒక ఎడారి ప్రాంతంలో కానీ, అంటే మనుషులు సంచరించుకుని ప్లేస్ అనమాట, ఎక్కువగా శ్మశానంలో కానీ పడవేయాలి. ఇలా పడవేస్తే ఎంతటి బలము పొందిన శత్రువైనా నశిస్తాడు. ఇక్కడ నేను మరణిస్తాడు అని చెప్పలా, నశిస్తాడు అనే చెప్తున్నా. మీరు యావండి ఫోన్లు చేసి చచ్చిపోతాడా, నేను నశిస్తాడు అని చెప్పా. అదే గుర్తుంచుకోండి. ఇక్కడ ఎప్పుడైనా సరే శత్రువు మనకు అడ్డు తొలగిపోవాలని కోరుకోవాలి తప్ప, శత్రువు మిత్రుడన్నా అవ్వాలని కోరుకోవాలి తప్ప శత్రువు చనిపోవాలని కోరుకోకూడదు అసలు ఎక్కువగా. కారణం ఏంటంటే వాడు ద్రోహం చేశాడు. నీ ప్రాణం మీదకి వచ్చి నీ ప్రాణం తీయాలి అనుకున్నప్పుడు అది వేరే విషయం. కానీ వాళ్ళ ఇంట్లో కూడా ఏం చేయలేదుగా పాపం, నీకు భార్య బిడ్డలు. మరి అటువంటి వాడి మీద నువ్వు ఎలా చేస్తావు? ఆడికి ఏమైనా అయ్యే చనిపోయాడు అనుకో, ఇంట్లో భార్య బిడ్డలు ఏమైపోతారు? వాళ్ళు అనాథలు అయిపోతారు. వాళ్ళు పోషించేది ఎవడు? మళ్ళీ వాళ్ళు ఆ బిడ్డలకి తండ్రి లేకపోతే ఏమైపోతారు? మగదిక్కు అనేది కావాలి. చచ్చో పుచ్చో ఓ మగదిక్కు అనేది కావాలి. కాబట్టి ప్రయోగం ఎప్పుడు కూడా నీతి నిజాయితీ ధర్మంగా చెయ్యాలి. అప్పుడే దేవత సహకారం ఉంటుంది. లేకపోతే ఆ దైవం నాశనం చేసేస్తుంది. చాలా తప్పది. సరే, ఇప్పుడు నెక్స్ట్ మరొక ప్రయోగ విధానం ఏంటో చూద్దాం. ఎర్ర మిరపకాయల కారం పొడిని కరెక్ట్గా చూడండి. ఇక్కడ ఎర్ర మిరపకాయల కారం పొడిని అంటే స్వయంగా ఇక్కడ ఏం చేయాలంటే అదే చెప్తారు. మిరపకాయలు తెచ్చి మీరు ఎండ పెట్టుకుని స్వయంగా మైల లేకుండా మిరపకాయని ఆడించుకోవాలి. అంతేగాని ఎక్కడెక్కడో తీసుకెళ్ళి ఎవరితో బజార్లు అమ్మేది మిరపకాయ పొడి తేవటమో లేకపోతే ఏదో చేయడం కాదు. మీరు స్వయంగా మిరపకాయలు తెచ్చి దాటిని ఎండ పెట్టుకుని శుభ్రంగా ఇది చేసుకుని మీరు వెళ్ళి మీరు ఆడించుకోవాలి. ఓకే. తర్వాత దొన్నపోతు, అక్కడ కూడా చూడండి. ఇక్కడ దొన్నపోతు అంటే మగది, అంటే తెలియదుగా కొంతమందికి చెప్తున్నా. దొన్నపోతు మళ్ళీ నలుపా తెలుపా ఎరుపా ఇట్లా అడగదు. దొన్నపోతు ఏదైతే దొన్నపోతు. 4 రోడ్ల కోడలి నుండి, ఓకే, 4 రోడ్ల కోడని శత్రువు కాలి కింద నుండి మట్టిని తెచ్చి ప్రతిమను చెయ్యాలి. చూసారా? ఇక్కడ ఏం చేయాలి? దొన్నపోతు పేడలో ఎర్రమిరపకాయల కారం పొడి కలిపి మళ్ళా 4 రోడ్లు చతుష్పాదం నుంచి 4 రోడ్ల కోడల నుండి అట్లాగే శత్రువు కాలి కింద నుంచి మట్టిని తెచ్చి ప్రతిమను చెయ్యాలి. చేసి శత్రువును ధ్యానం చేస్తూ ఆ ప్రతిమకు ప్రాణప్రతిష్ఠ చెయ్యాలి. ఇంతకుముందు ప్రాణప్రతిష్ఠ మంత్రాలు చెప్పాను. ఆ తర్వాత శ్మశానానికి వెళ్ళి ఒక గొయ్యి త్రవ్వాలి. ఎంత తవ్వాలి? ఫస్ట్ 1 అడుగు తవ్వాలి. ఫస్ట్ తీసి మట్టి అంతా తీసేయాలి. ఆ బొమ్మను తలకిందులుగా పాతి పెట్టాలి. ఇక్కడ కూడా గుర్తుంచుకోండి, బొమ్మ చేయవలసింది 12 అంగుళాలే, ప్రతిసారి కూడా అడిగే. ఓకే. తలకిందులు ఏమండి ఇక్కడ పచ్చిగా ఉంటుంది కదా అంటారు. నేను అది కూడా చెప్తున్నా. ఇది ఆరపెట్టుకోవాలి. ఫస్ట్ బొమ్మ చేసి దాన్ని మైలుగాలి తగలకుండా ఆరపెట్టుకోవాలి. బాగా ఆరిన తర్వాత ముహూర్తం చూసుకుని అప్పుడు ప్రారంభం చేయాలి. ఈలోపు ఏ గ్రహణాలు ఇటువంటి రాకూడదు. మళ్ళీ దానికి మైలుగాలి తగలకూడదు. మళ్ళీ పని చేయదు మళ్ళీ. సరే, ఓకే. ఆ బొమ్మ తలకిందులుగా పాతి పెట్టాలి. ఆ తర్వాత పాతి పెట్టిన బొమ్మ అంటే పాతి పెట్టేసి పైనంత మట్టేసి కప్పేయాలి. ఓకే. ఆ బొమ్మ మరి లోపల కదలకుండా ఉండాలి కదా. ఏం చేస్తారు? అందుకనే చెప్తా. ఒక చెక్క పెట్టి కొట్టి దాంట్లో అలా బొమ్మను పెట్టి దానిపైన మళ్ళీ మూత పెట్టి దాన్ని గోతులో పెట్టి, ఇది కొన్ని క్రిస్టియన్స్ ముస్లిమ్స్ చేస్తారు కదా పెట్టిలో, ఆ విధంగా పెట్టేసి పాతి పెట్టేసి దాని మీద ఆసనం వేసుకుని దర్భాసనం నిగ్రహ దారుణ సప్తకము 10 సార్లు ప్రతి రాత్రి పారాయణ చేయాలి. అలా ఎన్ని రోజులు? 3 రోజులు చేయాలి. అలాగే శరభేశ్వరుడు సహస్రనామం కూడా పారాయణ చేయాలి. చూడండి, ఇక్కడ నిగ్రహ దారుణ సప్తకము 10 సార్లు ప్రతిరోజు పారాయణ చేసి నిగ్రహం. 3వ రోజున పారాయణ పూర్తి అయిపోయిన తర్వాత ఆ పాతి పెట్టిన ప్రతిమను గోతులో నుండి బయటికి తీయాలి. ఓకే. తీసి తలకిందులుగా ఉన్న దాన్ని నిటారుగా పట్టుకుని కాలుతున్న చితి మంటల్లో పడవేయాలి. ఇలా చేయటం వల్ల ఎంతటి కఠినమైన శత్రువైనా మరణిస్తాడు. ఇక్కడ చెప్తున్నా, మరణిస్తాడు. చితి మంటల్లో వేశారు.
ఇక్కడ ఎందుకంటే పేడతో చేశారు కదా, తగలడిపోతుంది. ఇక్కడ చేయవలసింది ఏంటి, ఈ బొమ్మని పాతి పెట్టేటప్పుడు ఆ బొమ్మ అంటే తలకిందుల దక్షిణాభిముఖుడై ఉండాలి అండి. ఈ చేసే వ్యక్తి దక్షిణాభిముఖుడై అంటే దక్షిణం వైపు చూస్తూ పారాయణ చెయ్యాలి. ఇది నియమం. ఓకేనా. అక్కడ వాడినటువంటి ఏ వస్తువు అంటే దర్భాసనం కూడా ఇంటికి తెచ్చుకోకూడదు, ఇది గుర్తుంచుకోండి. చివరికి దర్భాసనాన్ని కూడా తగలబెట్టేసేయాలి. తర్వాత ఇప్పుడు ఇక్కడికి ఒక ప్రయోగం అయింది, మరొక ప్రయోగం చెప్తాను. దీనికి శత్రువు కాళ్ళ కింద మట్టి, 4 రోడ్ల కూడల్లోని మట్టి, శ్మశానంలోని మట్టి, సేమ్ ఏదైనా తెచ్చి ప్రతిమ చేసి శత్రువును ధ్యానం చేసి ప్రాణప్రతిష్ఠ చెయ్యాలి. బాగుంది. మరి ఏంటి నెక్స్ట్ ఏంటి, చేసేవాడు సాధకుడు నోటిలో 1 లేదా 2 మిరియాలు వేసుకుని నములుతూ, ఏమవుతుందో వెళ్తే మంట సొరసొరలాడుతుంది, నీళ్ళు ఏం తాకూడదు. అప్పుడు తీవ్రమైన కోపముతో నిగ్రహ దారుణ సప్తకము పారాయణ చెయ్యాలి. ఎలా చెయ్యాలి, అది మండుతూ ఉంటే లోపల శత్రువు నాశనం అవుతున్నట్టు భావనతో ఎడమ చేతితో ప్రతిమ కాళ్ళ నుండి ప్రారంభించి ఎడమ చేతితో ఎడమ కాలుతో, శత్రువు యొక్క 2 కాళ్ళు ఉంటాయి కదా, ఎడమ కాలుతో ప్రారంభించి ప్రతి భాగాలను గట్టిగా మర్దన చేసేసేయాలి. అంటే కాలుతో ప్రారంభించి పైదాకా, అంటే పాదాది శిరపర్యంతం, శిరస్సు నుంచి పాదానికి కాదు, పాదం నుంచి శిరస్సు పర్యంతం అనమాట. ఇలా పిసుకుతూ కోపంతో ఆ పారాయణ చేస్తూ పిసికేసేయాలి. ఇలా మొత్తం 10 పారాయణలు పూర్తి అయిన తర్వాత ఆ మర్దన చేసిన ప్రతిమను చేతిలోకి తీసుకొని ఇక్కడ అడగచ్చు, ఏవండి అది మొత్తం మట్టితో చేసింది కదా, మొత్తం పిసికి ఇదైపోతుంది కదా అంటారు. అందుకే చెప్తున్నా, పిసకటం అంటే అలా 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 ఎండుద్ది కదా, ఎండిందని అలా 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 పిసుకుతా ఉంటే ఇక్కడ మీరు చేయవలసింది ఏంటంటే, ఈ కాళ్ళ కింద మట్టిని 4 రోడ్ల కోళ్ళ మట్టి శ్మశాల మట్టిని తెచ్చి ప్రతిమను చేసేటప్పుడు కొంచెం జిగురు కలుపుకుని చెయ్యండి. అంటే జిగురు మట్టి కలుపుకుని చేయటం జిగురు వస్తుంది, దాన్ని ఎండబెట్టుకోండి, పిడకల్లాగా ఎండబెట్టినట్టుగా. దాన్ని అప్పుడు మనం చేస్తూ ఉంటే, అంటే పిసికేటువంటి మరీ పొడి చేసేయకుండా ఇలా కొంచెం నొక్కుతూ, అప్పుడు గట్టిగా ఉన్న దాన్ని ఇట్లా నొక్కుతూ అనమాట, దాంట్లో అలా నొక్కుతూ అలా అలా భాగాలు నొక్కుతూ వెళ్ళండి. తీసుకుని అప్పుడు ఆ బొమ్మను తీసుకుని ఒక బండరాయి మీదకి ఇసిరి కొట్టాలి దాన్ని. ఇలా వరుసగా 3 రోజులు చెయ్యాలి. ఏ రోజు బొమ్మ ఆ రోజే చేసుకోవాలి. అంటే రాత్రి ప్రయోగం చేస్తాం, పొద్దున్నే చేసుకోవాలి. వర్షాకాలం శీతాకాలం పనికిరాదు, ఎండాకాలం అయితే కట్టకూడదు, టక్మంట ఆరిపోతుంది నీకు. ఓకే, తీసుకోవాలి. లేదంటావా, ఓ పని చేయొచ్చు, మనకి వినాయకుడి బొమ్మలు పచ్చి అచ్చు కొడతారు తెలుసుగా మీకు, అలా వేసుకుని పోని ఒక బొమ్మ అచ్చు అన్నా చేసుకుని అచ్చులో వేసి గట్టిగా తయారు చేసుకుని అక్కడ పెట్టుకుంటే ఆ బొమ్మలు అలా పిసుకుంటే కొంత ఉంటుంది. అంటే షేప్ అవుట్ అయినప్పటికీ కూడా బొమ్మ అక్కడ ఉంటుంది. అది వేసుకునేటప్పుడు కింద మీరు ఒక ఆకు మీద పెట్టుకోవాలి, దాన్ని పెట్టుకుని ఆ ఆకుతో సహా తీసుకుని అలా తీసుకుని అక్కడ తీసుకుని గట్టిగా బండరాయికి వేసి కొట్టాలి, పిడక వేసి కొట్టినట్టు కొట్టాలి దాన్ని. ఇలా 3 రోజులు చేయాలి. ఇక్కడ ఏ రోజు బొమ్మ ఆ రోజే చెయ్యాలి, ఏ రోజు ప్రాణప్రతిష్ఠ ఆ రోజే చేసుకోవాలి. ఇలా చేయటం వలన ఎంతటి సుదూరంలో ఉన్నా, ఎంతటి ఉన్నతమైన హోదాలో ఉన్నా, ఎంతటి గొప్ప ఉపాసకుడైనప్పటికీ కూడా తప్పకుండా మరణిస్తాడు. చూసారా, 3 ప్రయోగ విధానాల్లో మొదటిది నశిస్తాడు, మిగతాయి మరణిస్తాడు. కాబట్టి ఎంతో జాగ్రత్తగా చేయవలసింది. అందులో శ్మశాన కార్యక్రమం కాబట్టి ఏమీ ఉండదు. శ్మశానం అంటే భయపడవసరం. ఇప్పుడు కాశీ ఉంది, కాశీలో ఎదురుకుండానే శ్మశానం, ఎదురుకుండానే గంగ, అందరూ తిరుగుతూ ఉంటారు, భయం ఏముంటుంది అసలు చెప్తున్నా సమాలుగా. సో అక్కడికి వెళ్ళి చాలామంది ప్రయోగాలు చేస్తారు. చెప్తున్నా, దైవ సన్నిధి, నిజమైన శత్రువు ఉంటే దైవం కూడా అనుగ్రహిస్తుంది. లేదు తప్పుడు పని చేసేవాళ్ళు ఉన్నారు, ఆ శరభేశ్వరుడే అంతం చేసేస్తాడు. కాబట్టి జాగ్రత్తగా చెయ్యాలి. దీని 2వ పార్ట్ వేస్తాను, అప్పుడు దాంట్లో దీని సంపుటి ఎలా ఏంటి, దీని మంత్రం ఏంటి, ఇదంతా కూడా వస్తుంది మీకు. కాబట్టి జాగ్రత్తగా చేయాల్సిన ప్రయోగము పిచ్చిగా మాత్రం దయచేసి చెయ్యొద్దు. ఓకే, గురువు యొక్క ముఖతగా నేర్చుకోవాలి. అంతకైతే కనుక ఎవరన్నా గురువుని చూసుకుని
శ్మశానంలో జాతర కూర్చొని ప్రాణప్రతిష్ఠ చేసే విధానం ఇవన్నీ కూడా. అంతేగాని పుస్తకాలు చదివేసి యూట్యూబ్లోని అట్లా కాదు. నేను చెప్పాను, ఇక్కడ గుర్తుంచుకోండి, ఇక్కడ నేను చెప్పే ప్రాసెస్ అంతా కరెక్ట్. నేను ఎప్పుడు తప్పుడు ప్రాసెస్ చెప్పను నేను. చాలా కాకపోతే వెళ్ళేటువంటి వాడికి కూడా ముందుగానే కొంత గట్టివాడు అయి ఉండాలి, కొంత ఉపాసన చేసి ఉండాలి ఏదన్నా అటువంటి వాడు. అంతేగాని సడన్గా ఇవాళ ఈ ఒక్క మంత్రాన్ని వెళ్ళి సాధన చేసేస్తాను కుదరదు. కొంచెం సాధన చేసి ఉండాలి. చేసి ఉంటే ఆ వ్యక్తి కొంచెం ధైర్యం ఉంటుంది. ఆ శ్మశానానికి వెళ్ళినా భయపడ్డు. అసలు శ్మశానంలో ఏముండదు అక్కడ. అనవసరం భయపడతారు కానీ ఏముండదు అక్కడ. శుభ్రంగా హాయిగా చేసుకోవచ్చు. శుభం భవతు.